ఈరోజు అనంతపురం పుట్టపర్తి జిల్లాలకు సంబంధించి ఎర్స్టైల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఈ రెండు డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం మంత్రులుగా ఎవరు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీద సరైనటువంటి అజమాయిషీ చేయకుండా వాళ్ళ దోపిడీకే ప్రమాదంగా పనిచేయటం వల్ల అంతా అస్తవ్యస్తం చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటివి ఎక్సైజ్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా చాలా భ్రష్టు పట్టించారు. మరి అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. మరి ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అటు అధికారులని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇసుక విధానంలో ఫ్రీ శాండ్ పాలసీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొచ్చాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ఎక్స్కవేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. స్వయంగా వాళ్ళే కావాలంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్లే విధంగా చేశాం. ఈరోజు ఇక్కడ ఈ జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని అనంతపురం జిల్లాలో సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ని ఓపెన్ చేపిస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి, డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఒక నిదర్శనం. అట్లాగే ఇవాళ రీచెస్ అన్నీ ఓపెన్ చేసాం. మొత్తం మైనింగ్కి సంబంధించినవి కూడా ఇవాళ అన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వాంటెడ్గా విజిలెన్స్ను పంపించడం, అధికారులను పంపించడం, వాళ్ళని వేధించడం, సరెండర్ చేసుకోవడం, సరెండర్ కాని వాళ్ళ మీద 100 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేయటం, ఇదే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం. అలాగే కొత్తవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మరి ఈరోజే నేను ఇక్కడ జొన్నగిరిలో గోల్డ్ మైన్ చూసి రావడం జరిగింది. అక్కడ జియో మైసూర్ వాళ్ళు, అంటే భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ సంస్థని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ చేసుకున్నాం. ప్రతిరోజు యావరేజ్న 1 కిలో బంగారాన్ని వాళ్ళు అక్కడ ప్రాసెసింగ్ ద్వారా తీస్తూ ఉన్నారు. మరి ఇదే జిల్లాలో కూడా రామగిరిలో కూడా ఇవాళ ఐడెంటిఫై చేసాం. త్వరలోనే ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని అలాట్మెంట్ చేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసే విధంగా కార్యాచరణ చేస్తాం. ఎందుకంటే మనకి చాలా అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ రాష్ట్రంలో. అటు ఐరన్ ఓర్ ఉంది. ఇవాళ ఐరన్ ఓర్లో మరి ఒరిస్సా తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ శాతం ఐరన్ ఓర్ని ప్రాసెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. జేఎస్డబ్ల్యూ కూడా వాళ్ళు ఒక ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లాలో వాళ్ళు ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన క్వాడ్జ్ ఉంది. మరి ఎక్కడా లేనటువంటి ఏదైతే ఇవాళ సోలార్ ప్యానెల్స్కి సంబంధించి కానీ ఇవాళ భవిష్యత్తుకు అవసరమైనటువంటి క్వాడ్జ్ కూడా మన ప్రాంతం నెల్లూరు ఈ ప్రాంతాల్లో క్వాడ్జ్ ఉండడం, అలాగే మనకి రిచెస్ట్ బీచ్ శాండ్స్ కూడా ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఐడెంటిఫై చేసాం, బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేసి ఆక్షన్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఇవాళ మనకి రేర్ ఎర్త్ మినరల్స్ కోసం కూడా ఒక 2 పార్క్స్ని మనకి అలాట్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం దగ్గర ఆ పార్క్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అట్లాగే మనకి గ్రానైట్ కూడా చాలా పెద్ద ఎత్తున గ్రానైట్ ఇటు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలా జిల్లాల్లో గ్రానైట్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఈరోజు అనంతపురంలో కలర్ గ్రానైట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. కర్ణాటకకి మనకి ఉన్నటువంటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా రాయల్టీ విషయంలో కూడా డిస్కస్ చేసి దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలో కూడా చేసి ఇక్కడ ఇండస్ట్రీని కూడా ముందుకి వెళ్ళే విధంగా కార్యాచరణ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్సైజ్లో కూడా ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానం మీ అందరూ చూశారు. దాదాపు 1500 కోట్ల పైనే స్కామ్ చేశారు అని చెప్పి ఇవాళ కేసులు కూడా నమోదైనవి. ఇవాళ మేము వచ్చిన తర్వాత పాలసీ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో బ్రాండ్స్ ఉండే కాదు, వాళ్ళు ఏది చెప్తే అదే. ఆన్లైన్ సిస్టమ్ మొత్తం తీసేశారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ని అవైలబిలిటీలో పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లేకుండా చేయటం, పనికిరాని బ్రాండ్స్ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. అనేక మంది మరి వేల మంది చనిపోయారు. చాలామంది కిడ్నీలు, లివర్లు, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి చాలామంది ఇవాళ ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. లక్షలాది మంది ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే టోటల్ అన్ని బ్రాండ్స్, మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అట్లాగే ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బయట వరకు షాప్స్ వరకు కూడా ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్ చేస్తాం. ల్యాబ్లు పెట్టాం. 5 ప్రాంతాల్లో ల్యాబొరేటరీ పెట్టి ఎప్పటికప్పుడు శాంపిల్స్ తెప్పించి శాంపిల్స్ ద్వారా వాటిని చెక్ చేస్తున్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయటం. అలాగే గతంలో బీర్ అవన్నీ కూడా అవైలబిలిటీ లేకుండా చేస్తే అవన్నీ కూడా ఇవాళ అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. గతంలో పక్క జిల్లాలు మరి ఈ అనంతపూర్, పుట్టపర్తి జిల్లాలకి బోర్డర్ జిల్లాల నుంచి విపరీతంగా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ వచ్చేది మనకి. అట్లాగే ఐడి కూడా చాలా ఎక్కువ శాతం ఉండేది. ఇవాళ అవన్నీ కంట్రోల్ చేయటం వల్ల ఇక్కడ దగ్గర 30 to 40% గ్రోత్ వచ్చింది బోర్డర్ డిస్ట్రిక్ట్లో. బీర్ సేల్లో అయితే దాదాపు 70 to 80% బీర్ సేల్స్లో ఇక్కడ మరి సేల్ కూడా పెరిగింది. అంటే ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేయటం వల్ల అటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం, మన ప్రభుత్వ ఆదాయం కూడా పక్క రాష్ట్రాలు పోయే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఇవాళ దళారులు దోచుకున్న ఆదాయాన్ని కూడా మనం కాపాడుతున్నాం. మొన్న కూడా చూసాం మొలకల చెరువులో, అలాగే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని కూడా సృష్టించి ప్రభుత్వాన్ని కూడా కొంత ఇబ్బంది పెట్టాలనే కార్యాచరణ కూడా సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ గారు. అంటే ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి వీళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పాస్టర్ చేస్తున్నటువంటి విధ్వంసాలు రెచ్చగొట్టాలని కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రలో ఒక పాత్రే.